సార్ ఇప్పుడు అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగింది అని చెప్పి బయట ఒక న్యూస్ వస్తూ ఉంది. అసలు అఖిల్ ఎవరిని చేసుకోబోతున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జుల్ఫీ రావుజీ కుమార్తె జైనబ్ రావుజీ అనే అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని నాగార్జున గారు బయటికి అనౌన్స్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా వాళ్ళిద్దరు ఫోటోలు షేర్ చేశారు. అఖిల్ కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ఈ తరుణంలో మా రెండు కుటుంబాలు మాట్లాడుకొని చాలా అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఆల్రెడీ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా నాగార్జున అనౌన్స్ చేయడం జరిగింది. అక్కినేని కుటుంబంలో ఇప్పుడు శుభకార్యాలు జరుగుతున్నాయి. మనం గతంలో చూసుకున్నాం. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయింది. డిసెంబర్ 4 పెళ్ళి అని చెప్పి పెళ్లి పత్రిక కూడా చూసాము. ఆడియన్స్ అందరికి కూడా తెలుసు అది. ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్, గతంలో అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. బట్ అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఎంగేజ్మెంట్ దగ్గర ఆగిపోయారు. వాళ్ళిద్దరు కొనసాగలేమని అనుకొని విడిపోవడం జరిగింది ఎంగేజ్మెంట్ తర్వాత. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పేసి నాగార్జున అనౌన్స్ చేయడంతో అక్కినేని కుటుంబంలో అక్కినేని అభిమానుల్లో సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇటు డిసెంబర్ 4 ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. చైతన్య పెళ్ళి తర్వాత ఈ అఖిల్ పెళ్ళి ఎప్పుడు చేస్తారు అనే దానికి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది నాగార్జున ట్విట్టర్లో. క్లారిటీ ఇస్తూ ఈ పెళ్లి డేట్లు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, వచ్చే సంవత్సరం వీళ్ళ పెళ్ళి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రపంచానికైతే పరిచయం చేశారు. అక్కినేని కుటుంబంలోకి అమ్మాయిని ఆహ్వానిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళు ముంబైకి చెందినటువంటి ఫ్యామిలీగా ఆయన చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి విద్యాభ్యాసం కూడా విదేశాల్లో జరిగింది, లండన్, దుబాయ్లో జరిగిందని చెప్పేసి తను క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలానే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది మనకి. అఖిల్ ప్రాజెక్టులు చూసుకున్నట్టయితే వరుసగా ప్రాజెక్టులు అయితే సిద్ధం చేసుకుంటూ వస్తున్నాడు తప్ప ఏది కూడా ఇంతవరకు బయటికి రాలేదు. సో గత గ్యాప్లో అయితే ఉన్నాడు చిత్ర పరిశ్రమలో. తను కొంత గ్యాప్ అయితే తీసుకున్నాడు మనం చెప్పుకోవచ్చు. అతను అడపా మనం చాలా వీడియోస్లో చూస్తున్నాము. ఎయిర్పోర్ట్లో వస్తున్నటువంటి వీడియోస్ కానీ, లేకపోతే కొన్ని చిత్ర పరిశ్రమకు సంబంధించిన శుభకార్యాల్లో అతను పాల్గొంటున్నప్పుడు ఆయన ఫొటోస్, వీడియోస్ బయట రావడం జరుగుతుంది. అతను ఒక బాడీ అయితే బిల్డ్ చేసి హెయిర్ గినక గ్రో చేసుకొని, బేడ్ గ్రో చేసుకొని తన ఒక ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. సో తన ప్రొఫెషనల్ కెరీర్ అలా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ లైఫ్ని కూడా వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. అలానే అక్కినేని కుటుంబంలోకి రెండో వారసుడు, అక్కినేని నాగార్జున గారు రెండో వారసుడు అఖిల్ పెళ్లి కూడా జరుగుతుండటంతో అక్కినేని అభిమానుల్లో కొంత ఉత్సాహము, అదే సంబరకరమైన వాతావరణం ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చైతన్య విడాకుల తర్వాత చాలా ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు ఎదుర్కొన్నారు. పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఇద్దరు చైతన్య కావచ్చు, అఖిల్ కావచ్చు, ఇద్దరు పర్సనల్ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సరైన హిట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అక్కినేని కుటుంబానికి మంచి హిట్ కావాలి, అలానే పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళు సెటిల్ అవ్వాలని అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని అందరికీ తెలుసు. వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలానే కుటుంబానికి నాగార్జున గారు కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. దాదాపు ఆయన అన్ని జోనస్ ఫిలిమ్స్ కూడా చేసుకుంటూ అభిమానులకి ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అభిమానులు కూడా విపరీతంగా అక్కినేని కుటుంబానికి అభిమానులు కూడా ఉన్నారు. బట్ వాళ్ళంతా కూడా కోరుకునేది ఏంటి? మంచి హిట్, వాళ్ళకి కావాల్సిన మంచి హిట్, పర్సనల్ లైఫ్ వీళ్ళు హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. సో ఆ రెండు కూడా ఇప్పుడు నెరవేరే తరుణం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చైతన్య చూసుకుంటే తండేల్ సినిమాతో ఆయన ఫుల్ రగ్గడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్లో అక్కినేని చైతన్యకి మంచి హిట్ పడాలని చెప్పేసి, తండేల్తో ఆ కోరిక తీరుద్దని చెప్పేసి అభిమానులు కూడా అయితే మొన్న వచ్చిన టీజర్తో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలానే పర్సనల్ లైఫ్లో శోభితతో పెళ్ళింది 4వ తారీఖున. ఈ శుభ సందర్భంలో ఇంకొక శుభకార్యాన్ని నాగార్జున గారి స్వయంగా అనౌన్స్ చేయడం అనేది అక్కినేని అభిమానులు చాలా ఆనందంతో ఉన్నారని మనం చెప్పుకోవాలి. సో ఈ రెండు జంటలు కూడా కొత్త జీవితాన్ని అయితే ఆరంభిస్తున్నాయి. ఆ కొత్త జీవితంలో వీళ్ళు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. అలానే ప్రొఫెషనల్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలి, పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని మనం కూడా తెలుగు తరఫున కోరుకుందాం. ఓకే సార్, అలాగే ఇప్పుడు అఖిల్ని లవ్ మ్యారేజ్ అని కూడా కొన్ని వస్తున్నాయి. అంటే వీళ్ళ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున గారు చెప్పడం కూడా ఆ మ్యాటర్లో చెప్పింది ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా ట్రావెల్ అవుతూనే ఇప్పుడు ఒకటవ్వాలని కోరుకుంటున్నారు. సో ఈ తరుణంలో ఇరు కుటుంబాలు మేము కలిసి మాట్లాడుకొని
ఈ వీళ్ళకి ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అనుమతి ఇచ్చాము అన్న టోన్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఓకే. ఆయన ట్వీట్ కానీ లేకపోతే రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేసిన ఫోటోలు కానీ చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్గా మనం చెప్పుకోవాలి. ఆయన గత కొంతకాలంగా వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కడ పరిచయం అయింది, ఏంటి, ఎన్ని రోజులుగా ఉన్నారని డీటెయిల్స్ అయితే ఇంకా తీయాల్సి ఉంది. బట్ వీళ్ళైతే లవ్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది. లవ్ మ్యారేజ్ ద్వారానే వీళ్ళు ఒకటిగా అవుతున్నారని మనం చెప్పవచ్చు.